గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. జట్టు కట్టు కుర్చీ పట్టు, కొన్ని చోట్ల ప్రధాన ప్రత్యర్థులు ఒకటవుతున్నారు. చైర్మన్ మేయర్ పదవుల కోసం పార్టీల కూటములు. కరీంనగర్లో హైడ్రామా. భాజపా కాంగ్రెస్ కూటముల్లో మారిన బలాలు. ప్రజాకర్షక పథకాలకు తెరదించాం. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం. తదుపరి ప్రస్తావన కేంద్ర బడ్జెట్ ఊతం. వికసిత భారత్ కు ఇది పునాది. వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులకు ఊపు. తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చాం. నా ఆలోచనలన్నీ దీర్ఘకాలిక దృష్టితోటే. పేటీఐ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ. పండగ చేసుకున్నారు. టీ20 ప్రపంచ కప్ లో పాక్ పై భారత్ సునాయాసైన విజయం. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్. అన్ని తండాల్లో బీటీ రోడ్లు. కొంగుబాటుకు లొంగకుండా వేల మనసులకు భుజం తట్టి తోడవుదాం. సిబిటి కౌన్సిలింగ్ తోనూ ఒత్తిడి ఊఫ్. ఇప్పుడు సాక్షి. త్రికరణ శుద్ధితో వచ్చే దశాబ్దంలో 3 కీలక సంస్కరణలే లక్ష్యాలన్న ప్రధాని మోదీ. ఏఐ మేధోమథనం. నేటి నుంచి ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు. మళ్ళీ మనమే. టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఘన విజయం. 61 పరుగులతో పాకిస్తాన్ చిత్తు. సూపర్ 8 దశకు టీమిండియా. కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ బీజేపీ హంగు కొత్త రాజకీయ రంగు. స్థానిక పరిస్థితులు, సమీకరణాలు ఆధారంగా బలపడుతున్న ప్రధాన రాజకీయ పక్షాలు. రోదసిలో నిఘా యుద్ధం. ఇంతకాలం నేలల్లో తేమ శాతం, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలపై అధ్యయనం చేస్తూ వచ్చిన ఉపగ్రహాలు ఇప్పుడు నిఘా కార్యకలాపాల్లో తలమునకలు అవుతున్నాయి. అమెరికాతో ఒప్పందం మాటున రైతులకు ద్రోహం. అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందాలపై రాహుల్ తీవ్ర ఆరోపణలకు దిగారు. ఒప్పందం పేరుతో రైతులకు ద్రోహం తలపెడుతున్నారంటూ మోదీపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ చెప్పినవన్నీ అసత్యాలే. అమెరికా, యూకే, ఈయూలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపై రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. బిర్లా తొలగింపు తీర్మానంపై 9న చర్చ, ఓటింగ్ రిజుజు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానంపై మార్చి 9న చర్చ, ఓటింగ్ ఉంటాయని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం వెల్లడించారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బరితెగించిన అధికారం. కాంగ్రెస్ కమలం హగ్గింగ్. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక వేళ అరాచకం. డబ్బులు ఆశ చూపి యథేచ్ఛగా ప్రలోభాలు. అంగు మున్సిపాలిటీలో అడ్డదారి పన్నాగం. పోలీస్ అండతో రెచ్చిపోతున్న గూండాలు. బీఆర్ఎస్ క్యాంపుల్లో మఫ్టీ పోలీసులు. భద్రాచలంలో అర్ధరాత్రి భయభ్రాంతులు. దాడి కాంగ్రెస్ గుండాల విఫలయత్నం. రోహిత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల దౌర్జన్యం. నేడు కొలవదీరనున్న పాలకవర్గాలు. కడియం కావ్య డబుల్ ఓటు. ఏరుదాటాక ఎగవేత మాట. మా ప్రభుత్వం నుంచి సంక్షేమం ఆశించకండి. ప్రభుత్వ పథకాల సాయంపై ఆశ పెట్టుకోవద్దు. భూముల కోసం దళిత గిరిజనులు ఎదురు చూడొద్దు. మీకు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి భూములు లేవు. సేవలాల్ జయంతి వేడుకల్లో తేల్చి చెప్పిన రేవంత్. పురపోరు పూర్తవగానే చేతులు ఎత్తేసేలా వ్యాఖ్యలు. అడ్డదారులు, అరాచకాలు. హంగ్ మున్సిపాలిటీలో హస్తం కుట్రలు. పోలీస్ అండతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దౌర్జన్యం. ఎవరు కలిసి రాకున్న సింగరేణి రక్షణకు పోరాటం. సంస్థ నిర్వీర్యానికి 2 జాతీయ పార్టీల కుట్రలు. దోపిడీని అడ్డుకోవడానికి సిపిఐతో పొత్తు ప్రతిపాదన. కాంగ్రెస్ తో సిపిఐ కలిసి వెళ్లడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గిరిపుత్రులకు న్యాయం. 4.5 లక్షల పోడు పట్టాలు. జీపీలుగా తాండాలు. సేవలాల్ జయంత్యుత్సవాల్లో కేటీఆర్ స్పష్టీకరణ. బీఆర్ఎస్ క్యాంపులపై ట్యాపింగ్ కుట్ర. అధికార యావలో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు ఫోన్ ట్యాప్ చేసి పోలీసుని పంపుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులు, బెదిరింపులు. కౌన్సిలర్ల కిడ్నాప్, తెర వెనుక ప్రయత్నాలు. తనిఖీల పేరుతో వారిని అడ్డుకునేందుకు కుట్ర. కాంగ్రెస్ ఓటించేలా ఒత్తిడి. పథక రచన. పోలీసుల బూతులు తిట్టినా అరెస్టులేవి. జగ్గారెడ్డి, అరవింద్ అరెస్ట్ చేయరెందుకు? కోడు లొంఘించిన అధికారులకు పట్టదా? కోట్లు పంచినా కాంగ్రెస్ గెలిచింది సగం చోట్లే. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్. రైతన్నలపై ట్రేడ్ డీల్ పిడుగు. ఒప్పందం అమల్లోకి రాకముందే పత్తి, సోయాబీన్ ధరలు పతనం. దేశీయ సాగు రంగానికి శరాఘాతం. రైతుల తీవ్ర ఆందోళన. 18% సుంకాలను గొప్పగా చెప్పుకోవడం తప్పుదారి పట్టించడమే. కేంద్రంపై రైతు సంఘాల ఆగ్రహం. పలు ప్రాంతాల్లో నిరసనలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మేం సేవకులం, పాలకులం కాదని ఏనాడో చెప్పాను. ఇషాన్ తాండవం. టీ20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో సిత్తైన పాకిస్తాన్ టీమిండియా ఘన విజయం. సూపర్ 8 కు చేరిన సూర్యసేన. శక్తితోనే సాధించాం. రైతులకు ముంచిన మోదీ. వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారు రాహుల్. హరోం హర. భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి. కిక్కిరిసిన వేములవాడ, కీసర ఆలయాలు. బీపీకి ఏడాదికి 2 ఇంజెక్షన్లు చాలు. శాస్త్రవేత్తల పరిశోధనలో సత్ఫలితాలు. లాన్సెట్. ప్యాకేజ్ ఆహారంపై హెచ్చరిక ఉండాల్సిందే. ఆరోగ్యం ప్రాథమిక హక్కు. రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రజారోగ్యంతో ఆటలొద్దు. ఎఫ్ఎస్ఎస్ఏఐలకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. 4 వారాల్లో సమగ్ర నివేదికతో రావాలని ఆదేశం. ఆ గట్టునుంటారా, ఈ గట్టుకొస్తారా? ఇప్పుడు
వెలుగు పాక్పై ఇండియా గ్రాండ్ విక్టరీ 40 బాల్స్తో 77 రన్స్ చెలరేగిన ఇషాన్. నంబర్ గేమ్లో గెలిచేదెవరో నేడే మేయర్ చైర్పర్సన్ ఎన్నికలు మెజార్టీ సీట్లపై కన్నేసిన కాంగ్రెస్. యూనివర్సిటీలో ఖాళీలు నింపాల్సిందే, 4 నెలల్లో పోస్టులన్నీ భర్తీ చేయాలి. రేపటి నుంచి బయో ఏషియా సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. అమెరికాతో న్యూక్లియర్ డీల్ కు రెడీ. అణు ప్రోగ్రాం పై దిగివచ్చిన ఇరాన్ ఆంక్షలు ఎత్తివేయాలని కండిషన్. సైనిక బెదిరింపులకు పాల్పడబోమని హామీ ఇవ్వాలని డిమాండ్. సర్వైకల్ క్యాన్సర్ కు ప్రీ వ్యాక్సిన్. రాష్ట్రంలో 4 లక్షల మంది బాలికలకు ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు. 14 ఏళ్లు దాటి 15 ఏళ్ల వయసులోపు వారికే టీకా. స్కూళ్లలో ఇంటింటికి సర్వే ద్వారా పంపిణీ. ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి. రాష్ట్రంలో ఏటా 4,000 మంది మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి రాకముందే అరికట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు. ఏ డిపార్ట్మెంట్ కు ఎంత అవసరం, ఏ స్కీమ్ కు ఎన్ని ఫండ్స్ ఇద్దాం. ఏ డిపార్ట్మెంట్ కు ఎంత అవసరం, ఏ స్కీమ్ కు ఎన్ని ఫండ్స్ ఇద్దాం. బడ్జెట్ రూపకల్పనపై ఇయాల్టి నుంచి రివ్యూ సమావేశాలు. శాఖల వారీగా సమీక్షనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పుడు ఆంధ్రప్రభ. యూపీఏ సర్కార్కు బేరాలాడడం చేతకాదు. ఒప్పందాలపై చర్చలు విఫలమయ్యేది. గంటల కొద్దీ జరిగిన ఫలితం శూన్యమే. పాక్ స్మాష్, నో షేక్ హ్యాండ్స్. 40 బాల్స్ 77 రన్స్, 10-4 3-6. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాన్. 61 పరుగులతో టీమిండియా గెలుపు. టీ20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయం. సీఎంగా, మంత్రిగా గెలుపోటములు బాధ్యత నాదే. అందుకే అలా అన్నా. మన ప్రభుత్వం వర్ధిల్లాలి. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి. శివోహం. రాష్ట్రమంతటా మహాశివరాత్రి శోభ. ప్రజల హృదయాలు గెలిచిన వారి నిజమైన నాయకులు. పదవులకు కేవలం తోకలు మాత్రమే. కాంగ్రెస్ కొత్త కౌన్సిలర్తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హంగు మెలికలు, మలుపులు. క్యాంపులు వీడని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. పుర పట్టాభిషేకాలు నేడే. 12:30 గంటలకి మేయర్లు, చైర్మన్ల ఎన్నిక. విప్ ప్రకారమే ఓటేయాలి. జగిత్యాల కథ సుఖాంతం. జీవన్ రెడ్డి పైచేయి. చైర్మన్ పదవీ కాలం సగం సగం. కామారెడ్డిపై వీడని ఉత్కంఠ. చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశం. బెడిసి కొట్టనున్న కాంగ్రెస్ ఎత్తుగడ. నిజామాబాద్ లో కుదిరిన సయోధ్య. కాంగ్రెస్ ఖాతాలోకి కరీంనగర్. నిన్నటి వరకు బీజేపీ, నేడు కాంగ్రెస్. కాంగ్రెస్ క్యాంపులోకి ఇండిపెండెంట్లు. నిమిషానికి మారుతున్న సమీకరణలు. కీలకంగా మారిన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు. ముందు నెయ్యి, వెనుక గొయ్యి. ఫిరాయింపుల ఎమ్మెల్యేల సందిగ్ధావస్థ. ట్రేడ్ డీల్ పై రాహుల్ ప్రశ్నాస్త్రాలు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు తీరని ద్రోహం. దేశ వ్యవసాయ సార్వభౌమత్వాన్ని పణంగా పెడుతున్నారు. దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని రైతులు అడుగుతున్నారు. ఎక్స్ లో రాహుల్ గాంధీ పోస్ట్. రాహుల్ డీల్ పై చర్చిద్దాం రండి. మీ 5 ప్రశ్నలు ఆశాస్పదంగా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం దేశానికి లాభదాయకం. రైతులకు రాహుల్ అబద్ధాలు చెప్తున్నారు. ఒప్పందానికి వివరాలు ఆయన పూర్తిగా చదవాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన. మేం గెలిచిన ఒక్క సీటును కూడా లాక్కుంటారా? ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే కాంగ్రెస్ కు పతనం తప్పదు. కల్వకుంట్ల కవిత.